ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంకు స్వాగతం. ఈరోజు టాపిక్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే బీజములు బయటకు రెండు లేకపోవడం. రెండు బీజాలు లేకపోతే దాన్ని క్రిప్టార్కిడిజం అని అంటాము. కొంతమందిలో ఒకటి దిగి ఉంటుంది, ఇంకొకటి ఉండదు. ఇది ప్రధానంగా బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ పై భాగంలో బీజాలు ఉత్పత్తి అవుతాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. 9 నెలలు నిండేసరికి అవి దిగి క్రిందకు వచ్చి వాటి స్థానాల్లో ఉంటాయి. అయితే కొన్ని క్రిందకు దిగకుండా మధ్యలోనే దారిలోనే అరెస్ట్ అయిపోయే అవకాశం ఉంది. దాన్నే అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటాం. ఇది ఒకవైపు ఉండొచ్చు, రెండు వైపులు కూడా అలానే జరగచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు సాధారణంగా దీన్ని గమనించగలరు. గమనించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దీనికి తగిన సర్జరీ చికిత్స ఉంది. తప్పకుండా ఆపరేషన్ ద్వారా బీజాలను క్రిందకు తీసుకొని వచ్చి వాటి స్థానాల్లో వాటిని పెట్టగలిగే అవకాశం ఆపరేషన్ ఉంది. అయితే చాలాసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఎవరో చెప్పిన మాటలను బట్టి ఎదిగే కొద్ది ఇవి క్రిందకు వస్తాయి అనే అపోహతో వదిలేస్తూ ఉంటారు. ఈ క్రిందకు తీసుకొచ్చి చేసే ఆపరేషన్ బిడ్డకు 18 నెలలు లేకపోతే 2 సంవత్సరాల లోపే జరగాలి. 8 నెలలు లేకపోతే 2 సంవత్సరాల లోపే జరగాలి. అవి చేయలేవు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు డాక్టర్ని సంప్రదించి వారికి 18 months to 24 months 18 నెలల నుండి 2 సంవత్సరాల లోపు తప్పకుండా ఈ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే ఈ టెస్టిస్ నార్మల్ గానే పనిచేస్తాయి. అయితే కొంతమందిలో ఒకటే టెస్టిస్తో పుడతారు, ఇంకొకటి ఉండదు. దాన్ని మనం సిటీ స్కాన్ చేయడం ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఒక్క టెస్టిస్ ఉన్నంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు. వారికి సెక్స్ పరంగా కానీ పిల్లలు పుట్టే విషయంలో కానీ ఎలాంటి సమస్యలు ఉండవు. ఒక్క టెస్టిస్ అన్నిటికీ సరిపోతుంది. థ్యాంక్ యూ.